నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ అంటే క్రైమ్ రేటు పెరిగిపోతుంది. బట్ కొన్ని సంఘటనలు అయితే మాత్రం మన హృదయాన్ని ఇలా కలిచివేస్తూ ఉంటాయి. వివాహితలు భర్త వేధింపులు తాళలేక, అత్తమామల వేధింపులు తాళలేక, పైగా బాగా చదువుకున్న అమ్మాయిలు ఈ ఆత్మహత్యలకు పాల్పడుతుంటుంటే కాస్త చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మనం జగిత్యాలలో చూసాం. నా కొడుకు జాగ్రత్త, మీరే చూసుకోండి అని చెప్పి అద్దం మీద ఒక సూసైడ్ నోట్ లాగా రాసి ఆమె చనిపోయారు. సో ఎందుకు ఈ దుస్థితి, ఎలా చూడాలి? యాక్చువల్గా మన జగిత్యాల తెలుసు కదా, జగిత్యాల్లో పోచమ్మవాడ అనే ఏరియాకి చెందినటువంటి గంగాధర్ అండ్ శోభ ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కొద్ది గొప్ప అంటే వాళ్ళల్లో వాళ్ళు ఉన్నంత ఇట్స్ ఓకే, మరి హై రిచ్ కాదు, మరి అలానే ఏమీ లేనోళ్ళు కాదు. ఒక కూతురు ఉంది వీళ్ళకి, లక్ష్మీ ప్రసన్న. ఈ పాపకి ఏంటంటే అంటే ఏజ్ 29 years ఉంటాయి. చిన్నమ్మాయి ఒక 2 years బ్యాక్ ఆమెకు 27 years ఉన్నప్పుడేమో వెల్గనూరు మండలం రామ్నూర్ అనే ఒక ఏరియాకి చెందిన తిరుపతి అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ పిల్ల సాఫ్ట్వేరే, అతను కూడా సాఫ్ట్వేరే. మంచి సంబంధం దొరికింది. సో ఏం చేశారు, ఇద్దరు సాఫ్ట్వేరే కదా, జాబ్కి అప్లై చేసుకుంటే ఒకరికి హైదరాబాద్ ఒకరికి బెంగళూరు వచ్చింది. అలా కాదని చెప్పి ఇద్దరు ట్రై చేశారు బెంగళూరుకి, ఇద్దరికి వచ్చింది. బెంగళూరు వెళ్ళి అక్కడే జాబ్ చేసుకుంటూ కొత్త కాపురం పెట్టారు. వీళ్ళకు ఒక బాబు. అండ్ ఈ పిల్లని ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అంటే కట్నం ఒక 55 lakhsకి ఒప్పందం జరిగింది. దాంట్లో ఒక 10 lakhs వరకు క్యాష్ ఇచ్చారు. అండ్ ఇంకోటి తెలుసు కదా, ఇప్పుడు నువ్వు మిగతా లెక్కలు ఏం చెప్పినా సరే ఆ పిల్లతో పాటు బంగారం కూడా పంపిస్తారు ఎంతో కొంత. అది అమ్మాయికే ఉంటుంది అనుకో, బట్ ఏదో అట్లా పెడతారు. అంటే ఎప్పుడైనా ఏదన్నా కష్ట సుఖాలు అవసరం వస్తాయని కూడా ఉంటుంది కదా. ఆ తర్వాత 55 lakhs మిగతా అమౌంట్ ఎలా ఇస్తారు అని అడిగితే మాకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ఇచ్చేయండి అడిగారు ఫస్ట్. లేదండి, అది మాకు మళ్ళీ వేరే ఉన్నాయి, ఈ ల్యాండ్ మేము సేల్కి పెట్టాము, సేల్కి పెట్టాక వచ్చిన దాంతో వేరే సెటిల్మెంట్స్ కొన్ని ఉన్నాయి, ఇంతే పెళ్లి కోసం కూడా మేము కొంచెం అప్పు చేసాం, బంగారానికనో దానికనో దీనికనో, అవి తీర్చుకుంటాము, అప్పులు తీరుస్తాం, ప్లస్ మీకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తాము. వాళ్ళ కోసం కూడా కాస్త దాచిపెట్టుకోవాలి కదా ఈ రోజు పరిస్థితుల్లో, అంతే కదా. సో అట్లా అప్పు తీర్చి మీకు ఇస్తామంటే ఓకే అన్నారు. పర్లా బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇక్కడ అసలు కథ మొదలైంది. నీ పోలిక ఇలా ఉంది, నా పోలిక ఇలా ఉంది, కొడుక్కి మన ఇద్దరు పోలిక రాలేదేంటి? వాడికి అనుమానం పెరిగింది. పిల్లోడు పోలికలు ఇంకోలాగున్నాయి, నీకు లాలేదు నాకు లాలేదు, వాడెంత ఇంతే పిల్లోడు 2 years, పోలికలు అప్పుడే తెలిసిపోయాయి పోలికలు. సో అట్లా ఉండేసరికి వేధించడం స్టార్ట్ చేశారు. అదంతా సరే కానీ ముందు మిగతా బ్యాలెన్స్ కట్నాలు ఎప్పుడు ఇస్తాడు అడుగు మీ వాళ్ళని అని చెప్తే ఈమె జాబ్కి వెళ్ళినా కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది. యాక్చువల్గా పిల్లోడు డెలివరీ అప్పుడు కొంచెం జాబ్ మానేసి ఇంట్లో ఉండింది. తర్వాత మళ్ళీ కొత్త జాబ్లో జాయిన్ అయినా సరే ఇంకా తన వల్ల అవ్వక ఇంటి పట్టునే ఉంటుంది జాబ్ మానేసి. ఇతను ఒకటే సంపాదిస్తున్నాడు. నువ్వు జాబ్ మానేసి ఇంటి పట్టునే ఉంటున్నావు, పిల్లోడికేమో నా పోలిక లేదు, నువ్వు ఇంకేమేం చేస్తున్నావు, ఇలాంటి విచిత్రమైన అనుమానాలు పెట్టుకున్నాడు. అండ్ అత్తింటి వేధింపులు కూడా కొంచెం ఎక్కువే అయ్యాయి. ఇక్కడ బాగా గొడవలు అవుతున్నాయి. ఊరికే అమ్మ నాన్నకు కాల్ చేసి చెప్తున్నాడు, ఒకసారి రండి ఇంటికి ఏదో తేలుద్దాం అనేసి, వాళ్ళ పేరెంట్స్ని పిలుద్దాం, వీళ్ళ పేరెంట్స్ని పిలుద్దాం, అందరం కలిసి పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకుందాం అనుకున్నారు. 5 days బ్యాక్ రామ్నూర్కి వెళ్ళారు. వెళ్ళి ఇంట్లో ఉన్న తర్వాత వీళ్ళ తరఫున పేరెంట్స్ కూడా వచ్చారు, మన లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్, గంగాధర్ అండ్ శోభ వాళ్ళ పేరెంట్స్. ఏంటంటే అది ఏదో కట్నము మీరు ఇంకా ఇవ్వలేదు, మా అబ్బాయికి చాలా కష్టమైపోతుంది, పిల్లోడు పుట్టిన ఇంతకుముందంటే ఇద్దరు సంపాదించే వాళ్ళు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు ఒకడే సంపాదిస్తున్నాడు, ఊరుగా ఉంటున్నాడు, వాడి సంపాదన ఎంత రెంట్కి వాటి వీటికి అయిపోతున్నాయి, ఎంత కాదన్నా వాళ్ళ డబ్బులు వాళ్ళవే కదా, మనకేమైనా ఇస్తారా చేస్తారా, వాళ్ళు బాగుండడానికే. మీరు కొంచెం కట్నం ఏదన్నా ఇస్తే అది బ్యాంక్లో డిపాజిట్ చేసుకుని కొంచెం వడ్డో గిడ్డో వస్తుంది, వాళ్ళు ఏదో బతుకుతారు, లేదా వాళ్ళు ఈఎంఐలో ఒక ఫ్లాట్ అన్న కొనుక్కుంటారు, వాళ్ళే సెటిల్ అవుతారు. మీరు మన పిల్లలే కదా సెటిల్ అయ్యేది, ఎంతో కొంత చూడండి.
ఇస్తామమ్మా, కాకపోతే ల్యాండ్ కొంచెం అమ్మకానికి పెట్టాము, అది కొంచెం మేమే హోల్డ్ చేసాము, ఆ, కొద్ది రోజుల్లో రేట్లు పెరిగే అవకాశం ఉందట. అంటే ఈ విషయం ఏంటంటే తెలంగాణకు మొన్న ఎయిర్పోర్ట్ పడింది, ఆ, ప్రకటన వచ్చింది గుర్తుందా, మామునూరులోనో ఎక్కడో మన అటువైపే, వరంగల్ సైడ్ ఒక దగ్గర ఎక్కడో, పెద్దపల్లి వరంగల్ దగ్గర ఒక దగ్గర, జగిత్యాల కూడా వరంగల్కి దగ్గరే కొంచెం అటు ఇటుగా. సో అట్లాంటి వాటికి ఏమన్నా ఉంటే ఏమన్నా రేట్లు పెరుగుతాయేమో అని కొంచెం ఆశపడ్డారు. మంచి రేట్ చూసుకొని ఇస్తాము, మాకు అప్పులు తీరినట్టు ఉంటుంది, వీళ్ళకి సెటిల్ చేసినట్టు ఉంటుంది, మా మనవడికే కదా, ఇంకేదైనా మేము పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది, మనవడి పేరు మేమే ఏదో ఇచ్చుకుంటాం అన్నట్టు వాళ్ళు పద్ధతిగానే చెప్పారు. వీళ్ళింట్లో ఆడపడుచు అందరూ ఉన్నారులే ఇతని తరఫున, ఇంకా ఇదే వేధింపులు. సరేగా పేరెంట్స్ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా. సరే కానీ పిల్లోడికి పోలిక రాలేదండి, మాకేదో కొంచెం ఒక రకంగా ఉంది అది ఇది అని చెప్పి మాట్లాడితే, అప్పటిదాకా కట్నం కోసం వీళ్ళు ఎప్పుడైతే సహనంగా భరించారో, ఈ మాట అనగానే తల్లిదండ్రులకు కోపం వచ్చింది. ఖచ్చితంగా వస్తుంది. కోపం వచ్చేసి ఇప్పటివరకు పద్ధతిగా మాట్లాడుతుంటే మీరేంటమ్మా ఇలా చేస్తున్నారు, మీరు అడిగింది మేమేమి కాదనలా, పెళ్ళి కూడా బాగానే చేసాం, అమ్మాయిని బాగానే పంపాము, మంచి సంబంధం అనుకున్నాము, ఇద్దరూ సంపాదిస్తున్నారు, పిల్లకి ప్రెగ్నెంట్ కాబట్టి ఆడపిల్లలకి జాబ్ మానేసింది, ఇప్పుడు ప్రెగ్నెంట్తో కూడా వెళ్ళలేదు కదా, కాబట్టి తను జాబ్ మానేసింది, రేపు మాపు మళ్ళీ చేస్తుంది. జాబ్ చేయడానికి వెళ్తే వీళ్ళిద్దరి మధ్యలో ఏవో కొంచెం అండర్స్టాండింగ్ లేక తను ఏదో స్ట్రెస్ ఫీల్ అయ్యి మానేసింది, మళ్ళీ జాయిన్ అవుతుంది. ఆ పిల్లకు ఉంది, పిల్లోని కూడా చూసుకోవాలి కదా తల్లి, అలా వదిలేసి పోలేదు. ఇట్లా మాట్లాడుతుంటే అసలు ఇవన్నీ మామూలు సమస్యలే. నువ్వు ఎప్పుడైతే పోలిక రాలేదు అని అన్నావో నువ్వు ఒక ఎలిగేషన్ పాస్ చేసినట్టు ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్ పైన. మండింది తల్లిదండ్రులకి, నా కూతురునంత మాట అంటారా మీరు అని చెప్పేసి అమ్మాయిని పట్టుకొని ఇంటికి వచ్చేసి ఇక్కడే ఉండమ్మా, నీకేంటి అవసరం ఏంటి, మేము మా ప్రాణం అడ్డు పెట్టాను, నిన్ను కాపాడుకుంటాం, చూసుకుంటాం, నీకు ముద్ద పెట్టలే, మేము తినే దాంట్లో నీకు ముద్ద పెట్టలేవా, మా కూతురే కదా, పోతే పోనీ వాడితో నాకు సంబంధం ఏంటి, ఇక్కడే ఉండు, వాడు మారి తను ఎప్పుడైతే వస్తాడో అప్పుడు వెళ్దులే అత్తారింటికి, ఇట్లాంటి మాటలు నువ్వు పడాల్సిన అవసరం లేదు, మా పెంపకం ఏంటో మాకు తెలుసు, నువ్వేంటో మాకు తెలుసు. వీళ్ళింటికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇంట్లో మరి ఈ అమ్మాయి ఈ విషయం పంచాయతీ అయిన తర్వాత 10 మందికి తెలిసింది. ఇప్పుడు 2 ఇళ్లలోనే ఉండదు కదా, ఇతని ఫ్రెండ్ సర్కిల్, వీళ్ళకి పెళ్లి చేసిన చుట్టాలకి వాళ్ళు ఫోన్లు చేసేటప్పుడు ఏంటి ఏదో అయిందంట వెళ్ళిపోయారంట, ఆ పిల్ల కొడుకు పుట్టాడు, ఆ కొడుకేమో ఒక రకంగా ఉన్నాడు, మా అబ్బాయి పోలిక రాలేదు, అమ్మాయి పోలిక రాలేదు వాళ్ళు చెప్పడం, అది ఊరంతా పాకింది. నలుగురు 4 రకాలుగా చూడడం, అప్పుడప్పుడు వీళ్ళకి అదేంటో పోలికలు రాలేదంట కదా. ఎప్పుడో పాత సినిమాల్లోనే ఇలాంటి ఇష్యూస్కి సంబంధించిన మంచి సమాధానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన మాటలు కూడా కాదు, ఇవి కొత్త కూడా కాదు, ఎప్పటి నుంచో ఉన్న మాటలే. బుద్ధి జ్ఞానం లేనప్పుడు మాట్లాడే మాటలు అవన్నీ. బుద్ధి జ్ఞానం అంటే మనిషి అన్నోడే మాట్లాడకుండా మాటలు అవి. ఇంకా చెప్పాలి అంటే అంత చదువు వాళ్ళు ఎలా అన్నారు, చదువుకున్న వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ ఎవరు కూడా చదువులేని వాళ్ళు కాదు. ఇప్పుడు నీకు 50 లక్షలు కట్నం ఇస్తున్నారంటే నువ్వు కొంచెం మంచి కుటుంబం కిందే భావిస్తారు కదా. కట్నమే చూస్తున్నావు, సాఫ్ట్వేర్ సంబంధం దొరికింది, 1-2 లక్షల జీతం అల్లుడు అంటే పెళ్ళి ఎంత గ్రాండ్ గా చేస్తాం, మరి అది వాళ్ళ ఖర్చే కదా. అండ్ సింపుల్ గా అదేంటిది 10 రూపాయల వెడ్డింగ్ కార్డు కూడా కొట్టి కొంచెం గ్రాండ్ గానే చూసుకుంటా. కాకపోతే నేనేమంటా, ఇప్పుడు ఆమె పిల్లోడిని ఇచ్చేసి చనిపోయింది, కానీ పిల్లోడి భవిష్యత్తు ఏంటి? నాన్న దగ్గరికి వెళ్ళలేడు, అమ్మ లేదు, పెద్దవాళ్ళు ఎన్ని రోజులని చూడగలుగుతారు? అంటే చదువుకున్న పిల్లలు బతకచ్చు, కొడుకుని కనీసం ఆమన్న ఇప్పుడు ఏ విడాకులో తీసుకుని ఆమె పెంచుకోవచ్చు కదా, పోషించుకోగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు. ఈ మాటలన్నీ పడలేక సెన్సిటివ్ బయటికి వెళ్ళినప్పుడల్లా పేరెంట్స్ అఫ్ కోర్స్ ఫీలింగ్ ఉంటుంది, నాకైనా చెప్పుకోలేరు కదా, నా వల్ల మా పేరెంట్స్ ఇబ్బంది పడతారు, నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి తను ఏం చేసింది, అద్దం మీద ఆ బొట్టు ఐటెక్స్ అవి ఇవి ఉంటాయి కదా మన పెన్సిల్, ఐబ్రో పెన్సిల్, వాటితో రాసింది, నాన్న అమ్మ నేను చనిపోతున్నాను, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి, వాడి దగ్గర మాత్రం పంపకండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే వీడు మా పోలిగాని చంపుతారు, మీరే బాగా చూసుకోండి అని చెప్పేసి రాసేసి డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. అదే దానికి ఏం చేస్తాం. థ్యాంక్ యూ.